ఒక ఊరిలో కాంతమ్మ అనే పెద్దవిడుండేది. తనకి 2 కొడుకులు. ఇద్దరూ పట్నంలో బిజినెస్ చేస్తూ ఉండేవాళ్లు. కాంతమ్మ పెద్ద కొడుక్కి బాగా కట్నం వచ్చి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. తన పేరు నందిని. అలా పెద్ద కొడుకు పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చిన్న కొడుకు నళిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. దాంతో కాంతమ్మకి చాలా కోపం వచ్చింది. కానీ కొడుక్కి ఎదురు చెప్పలేక సైలెంట్ అయిపోయింది. అలా కొద్ది రోజులు గడిచాయి. కాంతమ్మ చిన్న కోడలిని ఒక శత్రువులాగా చూసేది. పెద్ద కోడల్ని మాత్రం మంచిగా చూసుకునేది. పెద్ద కోడలు నందిని మంచి మనసు ఉండడంతో చిన్న కోడలితో క్లోజ్ గా ఉండేది. ఒకరోజు తోటి కోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, అక్క, నేనొచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, అత్తయ్య నిన్ను మాత్రమే బాగా చూసుకుంటుంది. నన్నసలు మనిషిలా కూడా చూడట్లేదు. ఈ విషయం మా ఆయనకి చెప్తే బాధపడతాడని చెప్పట్లేదు. అది తలచుకుంటుంటే నాకు బాధగా ఉందక్క అంటూ బాధగా చెప్పింది. అది విన్న పెద్ద కొడలు నందిని, అరెరే, బాధపడుకు నళిని. ఆమంతే, నువ్వెటువంటి కట్నము తీసుకురాలేదు కదా, అందుకే అలా ప్రవర్తిస్తుంది. తనకి నేనంటే కూడా ఏం పెద్దగా ఇష్టం లేదు. కట్నం తీసుకొచ్చా కదా, అందుకే నాతో అలా ప్రవర్తిస్తుంది. ఒకవేళ నేను అంత కట్నం తీసుకురాలేదనుకో, నన్ను అలాగే చూసేది. కాబట్టి నువ్వు అదేం మనసులో పెట్టుకోకు, బాధపడకు. నీకు సపోర్ట్గా నేనుంటగా. అది విన్న నళిని సంతోషించింది. థ్యాంక్స్ అక్క, ఇప్పుడు నాకు కొంచెం ధైర్యంగా ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కాంతమ్మ హాల్లో కూర్చుంది. ఈ బొగ్గు మొఖం ఇంటికొచ్చిన దగ్గర నుండి ఇంటికేదో శని పట్టినట్టుగా ఉంది. దీన్ని ఎలాగైనా బయటికి పంపిద్దామంటే కుదరట్లేదు అనుకుని పెరట్లోకెళ్ళింది. అక్కడ 2 తోటి కోడళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది చూసిన అత్త పెద్ద కోడలు నందినిని పిలిచింది. అమ్మా నందిని, ఓసారిలారా అనగానే నందిని కాంతమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ నందిని, ఏంటి ఎప్పుడు అన్నలుపు ముఖం దాంతో మాట్లాడుతూ ఉంటావు? దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకుంటే దానిలాగే నువ్వు కూడా నల్లగా చెండానంగా అయిపోతావు. నీకు టైంపాస్ కాకపోతే నాతో వచ్చి కూర్చో, అంతేగాని ఆ కర్రిమోహన్ దాంతో తిరక్కు. దాంతో తిరిగితే మన వాల్యూ పోతుంది. అలా అనగానే తనకి మళ్ళీ ఎదురు చెప్పటం ఎందుకనుకుని నందిని, అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తానులేండి అంటూ లోపలికి వెళ్ళింది. తరువాత పెరట్లో ఉన్న నళినితో, ఓసై బొగ్గు మొక్కదానా, పెరట్లో అంతా శుభ్రం చేసి అయిపోయాక వెళ్ళి బాత్రూంలు కడుగు అంటూ చెప్పి వెళ్ళిపోయింది. దాంతో బాధపడుతున్న నళిని దగ్గరికి నందిని మళ్ళీ వచ్చింది. చూడక్క, నాకెన్ని పనులు చెప్తుందో అంటూ బాధపడుతూ చెప్పింది నళిని. నళిని, నువ్వేం కంగారు పడకు. అంత పని నువ్వు చేయటం చాలా కష్టం. నేను నీకు హెల్ప్ చేస్తాలే. నువ్విక్కడ శుభ్రం చేసిరా, నేను బాత్రూమ్స్ క్లీన్ చేస్తాను అంటూ తనకి సపోర్ట్ గా వర్క్ షేర్ చేసుకుంది. దాంతో నళిని సంతోషించింది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఇంట్లో కూరగాయలు అయిపోయాయని 2 తోటి కోడళ్ళు మాట్లాడుకుని మార్కెట్కి వెళ్లాలనుకుని అత్తయ్య చూడకుండా వెళ్లాలనుకున్నారు. వెళుతూ ఉండగా ఇంతలో కాంతమ్మ వాళ్ళకి ఎదురుగా వచ్చింది. ఎక్కడికో బయలుదేరారు? అప్పుడు నందిని, అదే అత్తయ్య, ఇంట్లో కూరగాయలు సరుకులు అయిపోయాయి. నేను తను వెళ్ళి తీసుకొద్దామని వెళ్తున్నాం. ఎండ చూడు ఎలా ఉందో. ఇంత ఎండలో వెళ్తే నీ ముఖమంతా పాడవుతుంది. కాబట్టి అదొక్కతే వెళ్తుందిలే, నువ్వు వెళ్ళకు. అది గ్యారెంటీ కలర్. ఎంత ఎండలో తిరిగినా దాని ముఖం పేడలాగే ఉంటుంది. నువ్వు లోపలికి పద. ఏయ్, నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురాపో అంటూ పెద్ద కోడల్ని ఇంట్లోకి తీసుకెళ్ళింది.
పాపం నళిని జరిగిన అవమానానికి బాధపడుతూ మార్కెట్కి వెళ్ళింది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. చిన్న కోడల్ని కాంతమ్మ ఎంత అవమానించినా అవేం పెద్దగా పట్టించుకోకుండా ఉండేది. దాంతో కాంతమ్మ ఇలా అనుకుంది, ఛీ, దీన్ని ఎంత అవమానించినా నా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతుంది. అది నాకు అస్సలు నచ్చట్లేదబ్బా. దీన్ని ఏదో ఒక విధంగా బాధ పెడితే గాని నాకు మనశ్శాంతి అనేది ఉండదు అనుకుని ఎలా బాధ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే నళిని పూజ గదిలో నుండి ఒక దీపం పట్టుకుని గుమ్మం దగ్గరికి వెళ్ళింది. వెనకాల దీపం పెట్టి గుమ్మం ముందు శుభ్రం చేస్తూ ఉండగా కాంతమ్మ చూసింది. దీన్ని ఇబ్బంది పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ దీపంలో దాని చీరేస్తే వాళ్ళంతా కాలి గగ్గోలు పెడుతుంది అంటూ క్రూరంగా ఆలోచించి వెనకాల వెళ్లి తన చీర కొంగు దీపం మీద వేయాలని చూసింది. ఇంతలో అది గమనించిన నందిని వెంటనే ఒక గడ్డపార తీసుకుని చీర దీపం మీద వేస్తున్న కాంతమ్మ వెనకల పొడిచి పక్కకి తప్పుకుంది. దాంతో కాంతమ్మ బొక్కబోర్లా పడింది. అరే అత్తయ్యా, ఏంటలా పడిపోయారు? లేవండి లేవండి అంటూ నళిని పైకి లేపింది. కాంతమ్మ వెనక్కి తిరిగి చూసి ఎవరూ కనిపించకపోయేసరికి ఏం తోచకలా చూస్తూ ఉండిపోయింది. ఓరి దేవుడా, ఇలా పడిపోయానేంటి నేను అంటూ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా పెద్ద కొడులు నందిని చిన్న కొడులు నళినికి సపోర్ట్ చేస్తూ తనని సేవ్ చేస్తూ వచ్చేది. అలా అక్క సపోర్ట్ ఉండడంతో నళిని ధైర్యంగా ఉండేది. ఒక ఊళ్ళో జానకి, గీత అని అత్త కోడళ్ళు ఉండేవాళ్ళు. అత్త కోడళ్ళకి ఒక పిచ్చి ఉండేది. అదేంటంటే విమానం ఎక్కి వరల్డ్ ట్రిప్ వెళ్ళి చూడాలని. కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో ఆ కోరిక అలాగే మిగిలిపోతూ వచ్చింది. ఒకరోజు దాని గురించి మాట్లాడుకుంటూ, అత్తయ్య, మీకిదే తెలుసా? మన పక్కింటి పద్మావతి వాళ్ళ ఆయన, ఆమె ఇద్దరూ కలిసి అమెరికా వెళ్ళొచ్చారంట. అది కూడా బస్సులోనో రైల్లోనో కాదు, విమానంలో అంది బాధతో. హా, నాకు కూడా తెలిసింది లేవే, నిన్నే విన్నా నేను కూడా. అందరూ విమానంలో తిరుగుతూ దేశాలు చుట్టొస్తున్నారు, ఒక్క మనిద్దరం తప్ప. ఇంకా మనం ఎప్పుడు వరల్డ్ ట్రిప్ కి వెళ్తామో ఏమో. ఏం చేద్దామే, మన దగ్గర వరల్డ్ ట్రిప్ వెళ్ళడానికి సరిపడా డబ్బు లేదు. ఆ దేవుడు మనకు అవకాశం ఎప్పుడిస్తాడో ఏంటో అంటూ వాళ్ళు వెళ్లాలనుకుంటున్న వరల్డ్ ట్రిప్ గురించి ఆలోచిస్తూ ఆ రోజు గడిపేశారు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు కోడలు గీత బట్టలు ఉతకడానికని సర్ఫ్ ప్యాకెట్ తీసుకెళ్ళింది. బకెట్లో సర్ఫ్ వేస్తూ ఉండగా దాని మీద వరల్డ్ ట్రిప్ లక్కీ డ్రా కోడ్ ని ప్యాకెట్ మీద ఉన్న SMS కి చేయమని రాసింది. అది చూసిన గీత సంతోషంగా ఫీల్ అయి అత్తతో ఇలా చెప్పింది. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఇలా చూడండి, ఈ ప్యాకెట్ మీదున్న కోడ్ ని SMS చేస్తే లక్కీ డ్రా తీస్తారంట. లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి వరల్డ్ ట్రిప్ కి తీసుకెళ్తారంట అత్తయ్యా. అవన్నీ నమ్మడానికి లేదు లేవే, వాళ్ళేదో వ్యాపారం కోసం అలా పెట్టి యాడ్స్ ఇస్తూ ఉంటారులే. ఏమో అత్తయ్య, ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది నిజమో కాదో అని అంటూ తన మొబైల్ తీసుకుని ఆ కూపన్ కోడ్ ని ప్యాకెట్ మీద నెంబర్ కి SMS పెట్టింది. అలా ఆ రోజు గడిచిపోయింది. తీరా 2 రోజులు గడవగానే గీతకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో మేడం, లక్కీ డ్రా నుండి కాల్ చేస్తున్నాం. మేము తీసిన లక్కీ డ్రాలో మీరు విన్ అయ్యారు మేడం. మీకు లండన్ కి వెళ్లే అవకాశం వచ్చింది. కంగ్రాచులేషన్స్. మీకు ఇష్టమైతే పేర్లు నమోదు చేసుకుని ఫ్లైట్ టికెట్స్ తీసుకెళ్ళండి. అది విన్న గీత సంతోషంగా పరుగు తీసి తన అత్త దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. ఆహా, ఆ దేవుడు మన బాధ చూసి ఈ అదృష్టం మనకిచ్చినట్టున్నాడే, ఇక మన కథ తీరిపోయినట్టే, యాహూ అంటూ ఇద్దరు గంతులేశారు. తరువాత అత్త కోడళ్ళిద్దరూ వెళ్లి వాళ్ల పేర్లు నమోదు చేసుకుని ఫ్లైట్ టికెట్స్ తీసుకుని ఇంటికెళ్ళిపోయారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు సాయంత్రం వరకు మొత్తం బ్యాగ్ నిండా బట్టలు సర్దుకొని ఉదయాన్నే ఫ్లైట్ కి సిద్ధంగా ఉన్నారు.
ఆ రోజు రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. హోసై కోడలా, మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం కదే. ఆ విమానం గాల్లో ఎగురుతూ ఉంటే డామని పెడితే మన ప్రాణాలుంటాయంటావా? అలా అడగ్గానే గీత చిరాకు పడుతూ, చిచ్చి ఏంటత్తయ్య ఆపశకునపు మాటలు, శుభమా అని రేపు ఫ్లైట్ ఎక్కబోతుంటే మీరు లేనిపోని డౌట్స్ పెట్టి నన్ను భయపెట్టకండి. రేపు లండన్ వెళ్లే వరకు కామ్గా ఉండండి అంటూ వాళ్ళ వరల్డ్ ట్రిప్ గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు ఆ రాత్రి మొత్తం. ఇక ఉదయాన్నే గంట ముందే ఎయిర్పోర్ట్కి చేరుకుని నేరుగా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళబోయారు. అక్కడ వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఒక వ్యక్తి అడ్డుపడి, హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళక్కడ కూర్చోండి. ఏంటి కూర్చునేది? అవతల లేట్ అయిందంటే ఒక్క సీటు కూడా ఉండదు. పైగా నాకు నడుము నొప్పి, నా కోడలికి మోకాళ్ళ నొప్పులు. మేం వెళ్ళి సీట్లో కర్చీఫ్ వేసి వస్తాం, దారదులు. మా అత్తయ్య చెప్పినట్టు మేం సీట్ పెట్టుకొస్తాం, దారివ్వండి. అప్పుడు వాళ్ళకి ఏమీ తెలీదని అర్థమైన ఆ వ్యక్తి నవ్వుకొని, అమ్మా, మీరు పెద్ద వెర్రి వెంగళప్పల్లా ఉన్నారు. మీరెక్కబోయేది బస్సు కాదు, విమానం. అందులో సీట్స్ ముందే రిజర్వ్ అయి ఉంటాయి. మీరు అలా కూర్చుంటే మీ టైం అయినప్పుడు నేను పిలుస్తాను. అది విన్న అత్త కోడళ్ళిద్దరికీ పిచ్చోళ్ళమయ్యామని అర్థమైంది. మాకు తెలుసులే, మేమేం అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు. నీకు తెలుసో లేదోనని చెక్ చేశాం అంతే. పదవే కోడలా, అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. గంట తర్వాత వాళ్ళ ఫ్లైట్ టైం అయింది. వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నారు. అత్తయ్య, మనం జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మనకేం తెలియదని తెలిస్తే పరువు పోతుంది. అవునవును, మనమంతా తెలిసినట్టే మేనేజ్ చేద్దామే. ఫ్లైట్ గాల్లో ఎగిరి లండన్లో ల్యాండ్ అయింది. అందరితో పాటు వాళ్ళు కూడా హోటల్కి వెళ్లారు. అత్తయ్య, తొందరగా రెడీ అవ్వండి, ఉన్నది 4 రోజులు మాత్రమే, లండన్ మొత్తం చుట్టేయాలి అని ఇద్దరూ రెడీ అయి బయటికి వెళ్లారు. ఓసే కోడలా, వచ్చేటప్పుడు వాళ్ళు విమానంలో ఏవేవో ఇచ్చారే, నాకు కడుపులో మంటగా ఉంది. ఒక్క నిమ్మకాయ సోడా తాగితే చల్లగా ఉంటుంది. ఇద్దరు ఒక కూల్ డ్రింక్ షాప్ కి వెళ్లారు. ఏ బాబు, నాకొక నిమ్మకాయ సోడా ఇవ్వు. వాట్ ఇస్ దిస్ నిమ్మకాయ సోడా? వాటంటావేంట్రా గండు పిల్లి ముఖం బెదవా? అత్తయ్య, ఇది మన ఊరు కాదు, లండన్. ఇక్కడ నిమ్మకాయ సోడా దొరకదనిపిస్తుంది, నేను అడుగుతా ఉండండి. కూల్ డ్రింక్ మా అత్తకి కడుపులో హీట్ వస్తుంది అంటూ సైగలు చేస్తూ చెప్పింది. అప్పుడు వాడికి ఏదో అర్థమై ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగి 500 నోటు ఇచ్చింది. ఇదిగో బాబు, నీ డబ్బు పట్టుకుని మిగతా చిల్లరివ్వు. ఏంటి, కొత్త 500 నోటిస్తే చెల్లగా అంటున్నావా? ఎవడ్రా నీకు జాబిచ్చింది అంటూ వాడితో గొడవకి దిగారు అత్తా కోడళ్ళు. ఇంతలో వాళ్ళని చూసిన ఒక తెలుగు వ్యక్తి ఆ గొడవ ఆపి వాళ్ళకి విషయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వామ్మో, అయితే ఇప్పుడు మా దగ్గర ఉన్న డబ్బులు చెల్లవా? ఏం కంగారు పడకండమ్మా, ఈ డబ్బు నాకు ఇవ్వండి, నేను దానికి సరిపడా డాలర్స్ మీకు ఇస్తాను అంటూ వాళ్ళ అమాయకత్వం చూసి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బిచ్చి హెల్ప్ చేస్తాడు. అలా డాలర్స్ సాయంతో వాళ్ళు 4 రోజులు అష్ట కష్టాలు పడుతూ వరల్డ్ ట్రిప్ కంప్లీట్ చేసి వాళ్ళ కోరిక నెరవేర్చుకున్నారు.